పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ 4వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు తలసేమియా చిన్నారుల కోసం నెల్లూరు పొదల్కూరు రోడ్డు ప్రగతి నగర్ నందు మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు గారు, ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ కన్వీనర్ అజయ్ బాబు గారు, పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాజు, అధ్యక్షులు ముని వెంకట్ సూర్య, సభ్యులు సాయి, సురేష్, వెంకీ, గిరీష్ కుమార్, శ్రీకాంత్, తేజ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ రాజు, పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఫౌండర్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే ఒక లక్ష్యంతో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. మేము 2020లో చేపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 80 మంది 100 మందికి పైగా ప్రతి సంవత్సరం కూడా తలసేమియా పిల్లల కోసం రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇవాళ స్వచ్ఛందంగా ఎంతోమంది రక్తదాతలు ముందుకొచ్చి తలసేమియా పిల్లల కోసం, తలసేమియా పిల్లలు అంటే కనీసం వాళ్ళు 15 రోజులకు కానీ ఒక 20 రోజులు కానీ నెల రోజులకి ఒకసారి బ్లడ్ అనేది ఎక్కించుకోకుండా పోతే వాళ్ళు ప్రమాదం జరిగే ప్రసక్తి ఉందని వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇవాళ ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరం దర్గా మిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తుంటాము. అదేవిధంగా మా సొసైటీ సభ్యులు ఇక్కడికి ఇచ్చేసిన సోదరులు ప్రతి ఒక్కరికి కూడా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆపదలో ఉన్న వారికి మా వంతు సహాయం అందించడానికి ముందుంది. రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అధికారులకు, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు పవర్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఇప్పటికే మేమున్నామంటూ, మేము ప్రజల ప్రాణాలు కాపాడుతామంటూ ఇప్పటికే దాదాపుగా ఒక 50 మంది మేము ఇస్తాం బ్లడ్ అన్నట్టుగా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే రమేష్ రాజు వాళ్ళ యొక్క మిత్ర బృందం పవర్ యూత్ సంబంధించి వాళ్ళు హెడ్స్, వాళ్ళు ఏంటంటే కార్యకర్తలు దాదాపు 100 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా రక్తదానం మీద మొబైలైజ్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియాలో ఈ క్యాంపులు పెట్టడం చాలా అద్దుగా ఉంటుంది. ఈ సిటీలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు తలసేమియా పిల్లలు ఉన్నారు, ఒక 150 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నెలకు 2 సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి. వాళ్ళు బ్లడ్ ఎక్కిపోతే వాళ్ళు అనారోగ్యంతో బాధపడతారు అనమాట. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి బోన్ మీద అసలు పనిచేయదు, ఆ బ్లడ్తోనే వాళ్ళు బతుకుతారు. అలాంటి వాళ్ళ కోసం అన్నట్టుగా ఒక బ్యానర్ కూడా పెట్టి వాళ్ళు పవర్ యూత్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఒక రోజుకి బ్లడ్ టెస్ట్ తరపున 70 యూనిట్ల అవసరం ఉంటుంది. ఆ 70 యూనిట్లు కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్ దాదాపుగా ఒక 20 యూనిట్ల రోజుకి అవసరం ఉంటుంది. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, గర్భిణీ స్త్రీలు, హిమోఫీలియా, అనేక రకాలుగా బాధపడే వాళ్ళు రెడ్ క్రాస్కి ఒక 70 యూనిట్ల రోజు కూడా మాకు ఇక్కడ రిక్వెస్ట్ ఫామ్లు వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా లేదు కాదు అనుకున్న మనం బ్లడ్ ఇస్తున్నామంటే ఇలాంటి పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు లాంటి వాళ్ళు క్యాంపులు పెట్టి మనం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే చాలామంది మన జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లా, చిత్తూరు, కడప జిల్లా నుంచి కూడా హార్ట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకేంటంటే మనం కూడా వాళ్ళు హార్ట్ పేషెంట్స్ పేషెంట్ అటెండర్ వస్తారే కానీ వాళ్ళకి బ్లడ్ ఇచ్చేవారు. ఒక్క హార్ట్ పేషెంట్కి సంబంధించి 10 యూనిట్లు అవసరం ఉంటుంది. 4 యూనిట్ బ్లడ్, 4 యూనిట్ ప్లాస్మా, 4 యూనిట్ ప్లేట్లెట్స్. ఇలాంటి వాళ్ళందరికి కూడా మనం లేదు కాదు అనుకుంటూ ఇస్తున్నాం. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 60 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల కూడా చాలామంది అపోహలు ఉన్నాయి. సూది భయమనో, లేకపోతే బలహీనం అయిపోతామో, పని చేసుకోలేమేమో, ఇంకా మనం బ్లడ్ ఇస్తే ఇంకా అసలు ఇంకా ఏ పనికిరామనో అనేక రకాలుగా అపోహలు ఉన్నాయి. కానీ అవన్నీ అపోహలన్నీ కూడా మానేయండి. ఎందుకంటే అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. రక్తం ఇవ్వటం వల్ల. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా 7 జనవరి 2024 ఆదివారం నాడు మన ప్రగతి నగర్ నెల్లూరులో ఉండేటువంటి ఈ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ 4వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ మన ఈ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరూ కలిసి ఎంతో ప్రేమతో ఇక్కడ
మనకి బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ వల్ల అనగా బ్లడ్ మనం ఒకరికి ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు ఎటువంటి అనారోగ్యాలు రావు. క్యాన్సర్, గుండె నొప్పి, అదేవిధంగా గుండెకి సంబంధించినటువంటి రోగాలు మరియు అదేవిధంగా ఇతర అనారోగ్యాలు ఏం కూడా రాకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మీకు తెలియపరుస్తున్నాను. నేను కూడా, నా పేరు వెంకటేశ్వర్లు అండి, మాది కారుణ్య సేవా సంస్థ. మా కారుణ్య సేవా సంస్థకి ఈ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు కరోనా టైంలో మరి ఇప్పుడు కూడా అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నేను కూడా 4-5 సార్లు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. కావున మీరందరూ కూడా మాలాంటి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా బ్లడ్ ఇచ్చి వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఈ తలసేమియా పిల్లలకి, ఇతర రక్తం కావాల్సిన ప్రతి ఒక్కరికి మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి ఈ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ 4వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం.